గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో వనస్థలపురంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సో నిల్వ చేసిన మటన్, ఫ్రిడ్జ్ లో పెట్టిన మటన్ తీసుకొని అస్వస్థతకు గురయ్యారు. ఒకరి ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. సో ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫ్రిడ్జ్ లో మటన్ పెట్టి తీసుకుంటే అంత డేంజరా? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్ నారాయణ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు ఈ ఇష్యూ గురించి. వనస్థలపురంలో సంఘటన జరిగింది. ఏంటంటే బోనాల పండగ కోసము నాన్ వెజ్ తెచ్చుకున్నారు. ఆ రోజు తిన్నారు, ఫ్రిడ్జ్ లో పెట్టారు. నెక్స్ట్ డే కూడా తినడం జరిగింది. తిన్న తర్వాత నెక్స్ట్ డే తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థత గురై హాస్పిటలైజ్ అయ్యి ఒకరి ప్రాణం కూడా కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? జనరల్ గా మేడం, మనము వండేటప్పుడు సపోజ్ కంప్లీట్ గా స్టెరిలైజేషన్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, నీట్నెస్ మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే, మనం తీసుకొచ్చినప్పుడు కూడా మటన్ ఫ్రెష్ మటనా లేకపోతే ఆల్రెడీ డిసీజ్ అయిన గోట్ నుంచి వచ్చిన మటనా కూడా ఇంపార్టెంట్ అనమాట. మనము కళ్ళతో చూస్తాము యాక్చువల్ గా ఇది మంచి మటనే అనుకుంటాము యాక్చువల్లీ, కానీ ఆల్రెడీ ఆ మటనే కంటామినేషన్ లో వచ్చింది అనుకోండి మేడం. ఎందుకంటే జనరల్ గా ఒక ఫుడ్ ఐటమ్ వైజ్ గా ప్రాబ్లం రాదు మేడం. ఎప్పుడు దాంట్లో ఏదైనా ఆల్రెడీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉన్నది, మనం వేడి చేసినా కూడా చాలా బ్యాక్టీరియా చనిపోదు మేడం. పైగా మనం కూడా ఏం చేస్తామంటే, చాలా ఫాస్ట్ గా అయిపోవాలని తొందరగా చేసేస్తాము, కంప్లీట్ గా ఉడకపోని ముందే. సో దానివల్ల ఏంటంటే, మెయిన్ ఈ ఫుడ్ ఐటమ్ వల్ల కాదు, అంటే మటన్ వల్ల కాదు, మటన్ అయిన కంటామినేషన్ వల్ల, లైక్ బ్యాక్టీరియా. మెయిన్ ప్రాబ్లమ్ బ్యాక్టీరియా అనమాట. మనము యాక్చువల్ గా రీసెంట్ గానే ఐఐటి వాళ్ళు యాక్చువల్ గా మనకి చేశారు హైదరాబాద్ లో. చేస్తే 40% ఆఫ్ మటన్ శాంపుల్స్ సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో ఐడెంటిఫై అయ్యాయి అనమాట. మెయిన్ ఏంటంటే, మన మోషన్ లో ఉండే బ్యాక్టీరియా ఉంది, ఈ కోలై బ్యాక్టీరియా, ఫీకాలిస్ బ్యాక్టీరియా, ఇవి మెయిన్ అనమాట. మెయిన్ ప్రాబ్లం మటన్ లో ఉన్నాయి. మటన్ లో అంటే మటన్ కాదు మేడం, పీసెస్ లో కాదు యాక్చువల్ గా. ఇట్స్ వాటర్ కంటామినేషన్ యాక్చువల్లీ. మనకు మటన్ ఎప్పుడు మజిల్లో వైరస్ దొరకదు మేడం, మజిల్లో బ్యాక్టీరియా ఉండదు ఎప్పుడు కూడా. మనకి వాటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట అందులో. సో అది కంటామినేషన్ అవటం వల్ల మీరు కుకింగ్ అయినా కూడా చాలా బ్యాక్టీరియా, వైరస్ చనిపోదు మనకున్న టెంపరేచర్ లో. మనం ఎంత వాష్ చేసినా కంటామినేషన్ పోదు. ఇంకోటి, చాలా సార్లు ఏం చేస్తున్నామంటే, మనము సపోజ్ సండే ఏదైనా ఫెస్టివల్ ఉందనుకోండి, ఆ రోజు తీసుకురాకుండా 1-2 days ముందే తెచ్చుకొని దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, ఫ్రీజర్ పెట్టి చాలా చేస్తున్నాము. ఆబ్వియస్లీ కంటామినేషన్ అవుతుంది మేడం. సో ఇప్పుడు ప్రాబ్లం కూడా వాళ్ళకి అయ్యింది కూడా అదేనమాట. యాక్చువల్ గా నేను కూడా చూసాను, ఒక ఆయన డాక్టర్ గారు మాట్లాడటం కూడా. అంటే పేషెంట్ ఎలా వచ్చాడు అనుకోరు, ఏంటంటే వాళ్ళు వెళ్ళడం కూడా 1 day లేట్ గా వెళ్ళారు యాక్చువల్లీ. ఈ సివియర్ లూజ్ మోషన్స్ అవ్వటము, డీహైడ్రేషన్ అవ్వటము. ఫుడ్ పాయిజనింగ్ లో పేషెంట్ కి ప్రాబ్లము మనకి మెయిన్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అయినప్పుడు మనకి ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. సో దాని వల్ల వాళ్ళకి ప్రాబ్లం అయింది యాక్చువల్లీ. ఫుడ్ పాయిజన్ అయింది అన్నప్పుడు వెంటనే, అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అది పాయిజన్ అయింది, ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు ఎంత టైంలో మనకు తెలుస్తుంది? జనరల్ గా మనకి ఫుడ్ యాక్చువల్ గా తినేటప్పుడే తెలుస్తుంది మేడం. బట్ మనం ఏదో చాలా హడావుడిలో ఉంటాం కాబట్టి, కానీ మనకి తినేటప్పుడే ఏదో డిఫరెంట్ గా ఉంది అన్నట్టు మనకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది. తర్వాత తిన్న తర్వాత కూడా మనం అన్ఈజీగా ఉంటాం యాక్చువల్లీ, అంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది అన్నట్టు అన్ఈజీనెస్ ఉంటది. తర్వాత మనము ఒక మేబీ 1-2 hours లోనే ఫస్ట్ వామిటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన బాడీ యాక్సెప్ట్ చేయదు. మనం యాక్సెప్ట్ చేసి హ్యాపీగా తినేస్తామేమో కానీ, మన బాడీ మాత్రం లోపల ఉండనివ్వదు మేడం, వామిటింగ్స్ వచ్చేస్తాయి. జనరల్ గా ఏం చేస్తామంటే, వామిటింగ్స్ రాగానే ఏదో వామ్ తీసుకోవడమో, లేకపోతే కొంచెం బటర్ మిల్క్ తాగడమో, కోకోనట్ వాటర్ అలా కొంచెం ట్రై చేస్తాం ఇంట్లో కూడా. కానీ ఎప్పుడైతే సివియారిటీ పెరిగిపోతుందో మనం ఇమీడియట్ గా అలర్ట్ అయిపోవాలన్నమాట. సో ఎందుకు అంటే, ఫుడ్ పాయిజనింగ్ లో ఎప్పుడు ప్రాబ్లము మనకి డీహైడ్రేషన్ మేడం మెయిన్. ఇప్పుడు ఎక్కువ చూసాం, చాలా మందికి ఆల్మోస్ట్ 10-15 లూజ్ మోషన్స్ అయిపోయాయి, 10 వామిటింగ్స్ అయిపోయాయి. ఒక్కొక్క వామిటింగ్ లో మీకు 500 ml మినిమం పోతుంది మేడం వామిటింగ్స్ లో. అదే టైంలో మనకి ఇంటేక్ కూడా ఉండదు, పోయేది పోతూనే ఉంటది, మనం లోపల కూడా తీసుకోమన్నమాట. డీహైడ్రేషన్ వల్లే పేషెంట్ కి ప్రాబ్లం అవుతుంది మేడం. మనం హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్ మనకి ఇచ్చేదే సెలైన్, మనకి ఏదో మిరాకిల్స్ ఇవ్వరు ఎవరు కూడా. పోయేది పోతూ ఉండాలి, మనం తీసుకోవాలన్నమాట. కానీ ఫుడ్ పాయిజనింగ్ పేషెంట్ ఏం చేస్తారు మేడం, వామిటింగ్స్ అవడం వల్ల తీసుకోలేరు.
సో అందుకని మేము సెలైన్ ఇచ్చి వాళ్ళని రికవరీ చేపిస్తాం అనమాట. సో డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఫుడ్ పాయిజనింగ్ పేషెంట్ కి ప్రాబ్లం అవుతుంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇక్కడ మా చికెన్ మటన్ కలిపి తీసుకున్నారు అని అంటున్నారు, అట్లా కూడా ప్రాబ్లం అవుతుందా డాక్టర్ గారు? చికెన్ అంటే చికెన్ యాజ్ ఏ మజిల్ లాగా, ప్రోటీన్ లాగా, మటన్ యాజ్ ఏ ప్రోటీన్ లా, వాటి వల్ల ప్రాబ్లం లేదు మేడం, ఓన్లీ కంటామినేషన్. ఓకే. లేకపోతే ఏమవుతుంది అంటే అవి ఆల్రెడీ పాడైపోయిన చికెన్ అయి ఉండాలి, చికెన్ మటన్ అవి పాడైపోయి ఉండాలి, ఆల్రెడీ డ్యామేజ్డ్ మటన్స్ అయి ఉండాలి, దాని వల్ల వచ్చిన కంటామినేషన్ అంతే. ఇప్పుడు ఇంటెస్టైన్, ఇప్పుడు బోటి అంటే ఇంటెస్టైనే కదా డాక్టర్ గారు? అవును మేడం. అది మజిలా? బోటి అనేది మజిల్ కాదు మేడం. అక్కడ ఉంటుందా బ్యాక్టీరియా ఒకవేళ ఉంటే? నార్మల్ గా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే బోటి అనేది ఎప్పుడు కూడా 2-3 ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసి దాన్ని ప్రిపేర్ చేస్తారు మేడం, ఒకటే ఉండదు ఎప్పుడు కూడా, ఎందుకంటే సరిపోదు వాళ్ళకి యాక్చువల్లీ. Yes. సో వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కంటామినేషన్ అవుతుంది, ప్రిజర్వ్ చేస్తారనమాట. అంటే ఒక అతనేమో ఎప్పుడో మార్నింగ్ చేస్తాడు, ఇంకొక అతను ఆఫ్టర్నూన్ అవుతుంది, ఇవన్నీ కలెక్ట్ చేస్తే మనకి నెక్స్ట్ రోజు బోటి అవుతుంది. సో ఆ పైగా ఆ ఇంటెస్టైన్ కూడా అందులో క్లీనింగ్ సరిగా అవ్వలేదు అనుకోండి మేడం, అందులో మోషన్ అంతా ఉంటది కదా, మన బోటి అంటే మన ఇంటెస్టైనే కదా, లైక్ అవును. మేక ఇంటెస్టైనే కదా. సో అందులో కూడా మోషన్ ఉంటది, అందులో బ్యాక్టీరియా ఉంటది, మళ్ళీ కంటామినేషన్. ఎస్. సో మనకి మనం ఏమనుకుంటామంటే, నేను చాలా, మీరు కూడా అన్నారు ఫ్రిడ్జ్ లో పెట్టిన దాన్ని కూడా ప్రాబ్లం అయిందని. మనం కుకింగ్ అప్పుడు మనకు వచ్చిన ఒక టెంపరేచర్ కొన్ని బ్యాక్టీరియాస్ మాత్రమే చంపుద్ది మేడం, అన్ని బ్యాక్టీరియాస్ ని చంపదు. ఓకే. అందుకే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ అనే వర్డ్ ఉపయోగించే దానికోసం మేడం. ఎస్. వైరస్ అయితే అసలు చనిపోదు మేడం, వైరస్ అయితే డైరెక్ట్ గా వచ్చేస్తుంది మనకి. ఎస్ డాక్టర్ గారు, ఏదైనా కానీ ఫ్రెష్ గా తెచ్చుకొని అది మన కళ్ళతో చూసి తెచ్చుకుంటే అప్పటికప్పుడు వండుకొని తీసుకుంటేనే మంచిది. ఇలాంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫ్రెష్ గా అప్పటికప్పుడు కటింగ్ అయినది, మీట్ అయినా చికెన్ అయినా ఏదైనా మన ముందు కట్ చేసుకున్నది, అది కూడా ఫుల్ వాటర్, రన్నింగ్ వాటర్ తో చేయాలి మేడం. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ అదే వాటర్ తో కడిగి ఒక 2 సార్లు కడిగేస్తే అయిపోద్ది అనుకుంటా, యాక్చువల్ గా రన్నింగ్ వాటర్ అనమాట. సో కంటామినేషన్ పోతుంది. నెక్స్ట్ అంటే కుకింగ్ కూడా స్లో ఫ్లేమ్ లో పెట్టి ఎంత టైం మాక్సిమం కుదిరితే అంత టైం, 15 minutes 10 minutes లో మటన్ ఉడకదు మేడం, కానీ మన వాళ్ళు ఉడికిచ్చేస్తాం మనం. కుక్కర్ లో ఉడికిచ్చేస్తాం. ఫస్ట్ కుక్కర్ లో ఉడికిచ్చేసి తర్వాత అనమాట ఫాస్ట్ గా అయిపోవాలన్నమాట. అవును. ఇంకోటి అంటే మేడం, బెటర్ ఆ రోజు అప్పుడు తినడము, లేకపోతే మాక్సిమం ఈవినింగ్, నెక్స్ట్ రోజు మార్నింగ్ కి తినడం అనేది తప్పు మేడం. ఈవెన్ మీరు ఫ్రీజర్ లో పెట్టినా, ఫ్రిడ్జ్ లో పెట్టినా, కంటామినేషన్ ఈజ్ కంటామినేషన్. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఎప్పుడైనా కానీ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. మీలాంటి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఎక్కువ కాలం తీసుకోకూడదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, ఈకోలీ బ్యాక్టీరియా అనేది ఉంది, ఎక్కువగా ఉంది, బయట ఫుడ్స్ అసలే తినొద్దు అని చెప్తూ ఉన్నారు. సో ఇదైతే బయట ఫుడ్ కాదు, బయట నుంచి తెచ్చుకుని వండుకున్నదే. ఇప్పుడు రెస్టారెంట్స్ లో కూడా చూస్తాం కదా డాక్టర్ గారు, అంతా ఫ్రెష్ అయితే మనకి ఇవ్వరు కదా. ఫ్రెష్ అవ్వదు మేడం, పాపం వాళ్ళకి కూడా అవ్వదు. 1 week to 10 days లార్జ్ అమౌంట్ లో తీసుకొస్తేనే వాళ్ళకి యూజ్ అవుతుంది. అవును. సో మనం ఏ రెస్టారెంట్ అయినా సేమ్ ప్రాబ్లం, పాత ఫుడ్, ఓల్డ్ ఫుడ్ ఉంటుంది మేడం. ఎప్పుడైనా ఏదైనా మీరు అన్నట్లుగా 1 or 2 మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవుతున్నాయంటే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. ఇమీడియట్ మేడం, ఎందుకు అంటే ఒక్కొక్క వామిటింగ్, ఒక్కొక్క లూజ్ మోషన్స్ కి మినిమం 500 ml లూజ్ అవుతాం మేడం. సో ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ సెలైన్ అయినా పెట్టించుకోవాలి మేడం. ఎస్. ఎంత లూజ్ అయిపోతుంటే ఎంత తాగగలిగితే అంత తాగడం, అదే ఇంపార్టెంట్. మాక్సిమం సెలైన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టించేసుకోవడం మేడం. 99% ప్రాబ్లమ్స్ రావు. ఎస్. సో డాక్టర్ గారు, ఇప్పుడు అంతా రైనీ సీజన్, మాన్సూన్, బయట అంతా వైరస్లు అవి విజృంభిస్తూ ఉంటాయి. సో బయట ఫుడ్ తినే వాళ్ళైనా, లేదంటే ఇలాంటి ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసి తినే అలవాటు ఉన్న వాళ్ళైనా, అంతా బిజీ లైఫ్ స్టైల్ అవ్వడం వల్ల అదే అలవాటుగా ఉంది. అలాంటి వాళ్ళకి ఒక 2-3 మాటలు ఒక ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? జనరల్ గా వాటర్ కంటామినేషన్ మెయిన్ ప్రాబ్లం మేడం. ఫుడ్ కంటామినేషన్ కన్నా వాటర్ కంటామినేషన్ మేడం. సో మీరు బై మిస్టేక్ మీరు బయట ఫుడ్ తినాల్సి వచ్చినా, అది ఏంటి అంటే వేడిగా అప్పుడు మీ ముందు, సపోజ్ డైరెక్ట్ టిఫిన్స్ చేయాల్సి వచ్చింది అనుకోండి మేడం, ఆల్రెడీ డబ్బాలో కాకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ అయినది వేడిగా ఉన్నది తీసుకోవాలి మేడం. వాటర్ మాత్రం ఇంటి దగ్గర నుంచి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. కుదిరితే మాక్సిమం ట్రై చేస్తాము ఇంటి దగ్గర నుంచి, అవ్వలేదు అనుకోండి అట్లీస్ట్ ప్యాకెడ్ వాటర్ తీసుకొని, ఎంత మినిమం తీసుకోగలిగితే అంత మినిమం తీసుకొని ఇంటి దగ్గర మేడం
నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వర్షంలో జనరల్ గా మనము హ్యాండ్స్ కూడా ప్రాబ్లం ఉంటాయి. హ్యాండ్స్ మనం ఎక్కడ అవును. పడితే అక్కడ టచింగ్ ఉంది. సో కంపల్సరీగా ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ నార్మల్ సోప్ వాటర్ తో వాష్ చేసుకుంటే చాలు మేడం. దీనికోసం సపరేట్ గా స్టెరిలైజేషన్ ఏం అవసరం లేదు యాక్చువల్లీ. సో ఎస్. హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్ గా చేసుకోవడం, మోషన్ కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడము, బయట మాత్రం ఫుడ్ వేడి వేడిగా ఉన్నది మాత్రమే. ఈ టైంలో నేనైతే సలాడ్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను. ఎస్. ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ ఈ టైంలో అవాయిడ్ చేయమని చెప్తాం. వాటర్ మాత్రం, వాటర్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ మేడం. వాటర్ మాత్రం మాక్సిమం ఇంటి వాటర్. ఎస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. డాక్టర్ గారు వినే ఉంటారు మీరు ఇంత అంటే ఒక బాధాకరమైన సంఘటన పండగ చేసుకొని ఆ తర్వాత రోజు ఇలా జరగడం అనేది అందరికీ బాధ కలిగిస్తున్న విషయము. అంటే ఫుడ్ పాయిజన్ అనేది అంటే ఒక రోజు మటన్ ఫ్రిడ్జ్ లో పెడితేనే అలా జరుగుతుందా డాక్టర్ గారు? ఇట్ డిపెండ్స్. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్ ఏదైతే ఉందో ఫస్ట్ కంటామినేట్ అవ్వాలి. ఈ కంటామినేషన్ అవ్వడం అనేది ఈ హ్యాండిలింగ్ దగ్గర కింద పడిపోవడం కానీ, లేదా మట్టి కలవడం కానీ, లేకపోతే అవి తీసుకురావడం కానీ, ఇవి అయినప్పుడు కంటామినేట్ అయినప్పుడు దాని మీదకి బ్యాక్టీరియా వెళ్తాయి. నార్మల్ గానే నాన్ వెజిటేరియన్ లో బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రెండు, ఈ బ్యాక్టీరియా అనేవి అక్కడ ముందుగా ఫస్ట్ ఎక్కడైతే వీళ్ళు కొనుక్కొని వచ్చారో అక్కడ కూడా ఈ మటన్ అనే దాన్ని ఎక్కువ స్టోర్ చేశారేమో తెలియదు. స్టోరింగ్ కండిషన్స్ వాళ్ళు ఫ్రెష్ గా వాడారు అనేది యూజువల్ గా మనకు హైదరాబాద్ లో తెలుసు ఫ్రెష్ గా ఎంత వాడతారు. సో యూజువల్ గా ఏమవుతుందంటే వాళ్ళు కూడా తెచ్చి ఫ్రిడ్జ్ లో పెడతారు. సో ఫ్రిడ్జ్ టెంపరేచర్ కరెక్ట్ గా మెయింటైన్ అయితే, అంటే మటన్ పెట్టినప్పుడు 2 degrees 5 degrees మధ్యలో, 4 degrees మధ్యలో, సో ఎక్కువ టెంపరేచర్ తక్కువ మేము కరెక్ట్ గా మెయింటైన్ అయితే అందులో బ్యాక్టీరియా గ్రోత్ తక్కువ ఉంటుంది. అయితే యూజువల్ గా ఏ బ్యాక్టీరియాలు పెరగచ్చు అని అంటే ఈకోలై, అలానే సాల్మోనెల్లా, టైఫాయిడ్ బ్యాక్టీరియా, క్యాంపెలో బ్యాక్టీరియా, లిస్టీరియా మోనోసైటోజీనస్ అనే బ్యాక్టీరియా, ఇవి ఎక్కువ పెరుగుతాయి. ఇవి ఎలా వస్తాయంటే మైల్డ్ గా ఉంటే డయేరియాలు, బ్లడ్ డయేరియాలు, వాంతులు రావడం, ఈ జ్వరాలు రావడం ఇలాంటివి జరుగుతాయి. కొంతమందికి బీపీ పడిపోయి షాక్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఒక డేంజరస్ థింగ్ జరిగే ఛాన్స్ ఏంటంటే ఈ ఫుడ్ ని ఇంప్రాపర్ గా స్టోర్ చేయడం వల్ల, కానీ కొంతమంది వ్యాక్యూమ్ ప్యాక్లు పెట్టి స్టోర్ చేసి టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోతే ఫ్రిడ్జ్లో అందులో క్లాస్ట్రీడియం పెరుగుతుంది. ఇది ఎనరోబిక్ గా పెరుగుతుంది. బాటిలిజం, క్లాస్ట్రీడియం బాటిలిజం అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల పెరాలసిస్ వస్తుంది, ఊపిరితిత్తులో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఆ టాక్సిన్ అనేది తీసుకుంటే చనిపోతారు. అయితే ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటారంటే మనం ఫ్రిడ్జ్ లో పెడుతున్నాము, సో అది పాడైపోయకుండా ఉంటుంది, సేఫ్. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టినందువలన, టెంపరేచర్స్ తగ్గించినందువలన ఈ బ్యాక్టీరియా అయితే చనిపోదు. దే విల్ గో ఇన్ టు డార్మెన్సీ ఆర్ దే విల్ స్లోలీ గ్రో అవుతాయి, కానీ స్పీడ్ గా మనం అనుకున్నట్టుగా పెరగవు. సో దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ పెంచినప్పుడు అవి ఒక్కసారి ఏమవుతాయంటే స్పీడ్ గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనము ఫ్రిడ్జ్ ని తీసినా హీట్ చేయడం, లేదా కొంత రూమ్ టెంపరేచర్ మీద కొంతసేపు వదిలేయటం, అప్పుడు అది విండో పీరియడ్ లో అనుకున్న దానికన్నా స్పీడ్ గా పెరుగుతాయి. అప్పుడు టాక్సిన్స్ ఎక్కువ వస్తాయి. అయితే ఈ క్లాస్ట్రీడియం ఏదైతే ఉందో బాటిలియం, అది హీట్ రెసిస్టెంట్ కూడా. దాని స్పోర్స్ అవి వేడి చేసినా ఒకసారి చనిపోవు. యూజువల్గా ఈ క్యాన్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్, ఇంప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేసిన నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో ఇవి పెరిగే ఛాన్స్, కంటామినేషన్, హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి ఉండటం వలన ఈ బ్యాక్టీరియాలు పెరిగే ఛాన్స్. ఇవి పెరిగి దాన్ని వీళ్ళు ఏం చేశారంటే బయట నుంచి తెచ్చుకున్నారు, అందరు తిన్నారు. ఆ తెచ్చుకున్న ఫుడ్ లోనే టాక్సిన్ ఉందేమో తెలియదు, దాన్ని మళ్ళీ స్టోర్ చేశారు, దెన్ మళ్ళీ హీట్ చేసుకొని తిన్నారు. ఇది న్యూస్ లో వచ్చింది. సో దేనికన్నా ఏదవుతుందంటే ఈ ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియా ఒక రోజులో అయితే రాత్రికి తెచ్చి పొద్దున్న హీట్ చేసుకొని తింటే సాధారణంగా అంత బ్యాక్టీరియా పెరగదు. ఒకవేళ క్లాస్ట్రీడియం కనుక పెరగాలి అంటే బిలో 10 degrees సెంటిగ్రేడ్ కన్నా మెయింటైన్ చేస్తే దాదాపుగా అది పెరగాలి అంటే ఆ మటన్ ఫ్రిడ్జ్ లో దాదాపు 20 days పడుతుంది. 20 to 28 days అది అలా స్లోగా పెరుగుతూ ఉంటే టాక్సిన్ లెవెల్స్ వస్తాయి. అదే 10 degrees అబోవ్ పెడితే కనుక 10 రోజుల్లోనే వచ్చేస్తుంది.
ఏది దానికో టాక్సిన్. ఇంకా అంతకన్నా టెంపరేచర్ ఫ్లక్చువేట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లు ఈ గ్యాస్కెట్ ఉంటుంది లీక్ అయిపోవటం, కొన్నిసార్లు ఫ్రిడ్జ్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోవటం, అవును. దాని టెంపరేచర్ మీద లీకేజ్ అవ్వటం, అందులో కూలెంట్ గ్యాస్, ఫ్రియాన్ గ్యాస్ అంటాం, అవి వెళ్ళిపోవటం, ఇలాంటివి అయిపోతే మెయింటైన్ అవ్వక దానిలో అసలు విపరీతంగా పెరుగుతుంది. సో కానీ అది బ్యాక్టీరియా పెరుగుతుంది కానీ ఇంకా కొంతసేపు ఉంటే మటనే పాడైపోతుంది. ఆ పాడైపోవడం కన్నా ముందు దీన్ని ప్రిపేర్ చేసి పంపిస్తే సో ఈ టాక్సిటీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే So, most స్మెల్ common- రాదా? స్మెల్ రాదు, ఒక లెవెల్ దాటినాక వస్తాయి. సో అవి అంటే అదే స్పాయిల్డ్ ఫుడ్ అవ్వక ముందు టాక్సిన్స్ పెరిగినప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది. సో ఇట్ ఈస్ నాట్ స్మెల్ రిలేటెడ్ ఏం కాదు. సాధారణంగా కొన్ని మనము ప్యాకేజ్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాడు ఇన్స్ట్రక్షన్స్ రాస్తాడు. డోంట్ కన్జ్యూమ్ ఇఫ్ ఫ్రోతింగ్ ఈస్ దేర్, డోంట్ కన్జ్యూమ్ ఇఫ్ టెన్షన్ అంటే ఇట్ ఇస్ బల్జ్, లిడ్ బల్జ్ ఉంటే అలాంటివన్నీ ఎందుకంటే గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి టెన్షన్ అంటే అప్పుడు అది పాడైపోయింది, కన్జ్యూమ్ చేయకూడదు. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. సో వీటన్నిటికీ రాకుండా ఉండాలని ఒకటి ఏంటంటే ఫుడ్ హ్యాండ్లింగ్, ఎస్పెషల్లీ కమర్షియల్ స్పేసెస్ లో ఫుడ్ హ్యాండ్లింగ్ అనేది సేఫ్ మెథడ్స్ లో చేయాలి. అంటే ఫస్ట్ ప్రొక్యూరింగ్ ద నాన్ వెజిటేరియన్ అనేది అక్కడ కింద పడేయడం లేదా హైజీనిక్ కండిషన్స్ లో స్లాటర్ చేసి దాన్ని ప్రాపర్ గా కంటామినేట్ అవ్వకుండా, ఎందుకంటే స్లాటర్ చేస్తున్నప్పుడు వాటికి ఫీకల్ మ్యాటర్ అంటుకోవచ్చు, దాంట్లో బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. దాని తర్వాత స్లాటర్ చేసి ఆ స్లాటర్ హౌస్ నుంచి మన కన్జ్యూమర్ పార్ట్ వచ్చే లోపల మధ్యలో డిలే ఉండొచ్చు, వాళ్ళు దాన్ని అట్లా పడేసి వెయిటింగ్ లో ఒక 4-5 hours 6 hours అట్లా ఉంచేశారు, నో ఫ్రీజింగ్, దెన్ బ్యాక్టీరియా స్టార్ట్స్ కంటామినేట్ అయింది, పెరగడం స్టార్ట్. దాన్ని తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా ఆ లోడ్ అయితే తగ్గదు, ఓన్లీ స్లో అవుతుంది, స్పీడ్ పెరగడం ఆగుతుంది, లోడ్ తగ్గదు బ్యాక్టీరియా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అంటే ఆ సప్లై చైన్ లో ఏం జరిగిందో మనకు తెలియదు, యూసేజ్ చైన్ లో ఫైనల్ ఎండ్ రిజల్ట్ మాత్రం సమ్ కంటామినేషన్ అయ్యి వాళ్ళు టాక్సిన్స్ ఎక్స్పోజ్ అయ్యి ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయి వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. సో ఈ బాటులినం అనేది ఎంత డేంజరస్ అంటే పారాలసిస్, మనకి సూది మొన అంత ఒక చిన్న గుండు పిన్ అంత పాయిజన్ బాడీలోకి వెళ్తే మనం చచ్చిపోతాం, అంత పవర్ఫుల్గా ఉంది. సో దాని అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది మనకి ఆ ఫుడ్ క్వాంటిటీని ఇప్పుడు ఈ ఫుడ్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనాలిసిస్ చేసి ఆ రెమినెంట్స్ ఏవైతే ఫుడ్ ఉండి ఉంటాయి చెప్తే గానీ మనం ఫలానా జరిగింది అని చెప్పలేము. సో ఎప్పుడైనా కానీ ఏంటంటే వెరీ హాట్ కన్జ్యూమ్ తీసుకోవడం మంచిది. ఈ స్టోరేజ్ జరిగినప్పుడు అది కొన్నిసార్లు హీట్ ఎక్కిన ప్రాబ్లం. కొన్ని పారాసైట్స్ ఉంటాయి ట్రికినెల్లా అని, అవి అయితే మాత్రం అవి కొన్నిసార్లు ఈ పోర్క్ నుంచి వస్తాయి. అవి ఒకసారి ప్రాపర్ గా హీట్ చేయకపోయినా, కూలింగ్ లో పెట్టినా చచ్చిపోతుంది, బాగా హీట్ చేయకపోతే అవి మళ్ళీ మనకి పారాసైట్లు బాడీలోకి వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి దాన్ని మనసులో పెట్టుకొని మనము వాటి నుంచి మనం జాగ్రత్తగా రాకుండా చూసుకోవాలి. అంటే అసలు నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకపోవడమే మంచిది. అంటే అది నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకపోవడం మంచిది, కానీ అది నిల్వ ఉందో లేదో వాడు పాపం ఫ్రెష్ గా కొనుక్కొచ్చుకున్నారు. సో వాళ్ళు కొనడానికి ముందు అది నిల్వ ఉందో లేదో వాళ్ళకి తెలియదు కదా. సో దట్ ఈస్ అగైన్ వన్ బిగ్ క్వశ్చన్. సో అది నిల్వ టూ మచ్ నిల్వ ఉన్నది అనేది మంచిది కాదు. సో ఆల్రెడీ నిల్వ ఉందేమో, దాన్ని తెచ్చుకున్నారు, మళ్ళీ నిల్వ పెట్టారు. అవును. సో ఈ డబల్ అవడంలో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ వచ్చింది. ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ టాక్సిన్స్ కానీ పెరగటంలో ఎక్కువైంది, కానీ వాళ్ళు అంటే బ్యాక్టీరియా చనిపోలేదు, ఫుడ్ పాడవలేదు. బేసిక్ కేసు పాడైతే వాళ్ళకి తెలుస్తుంది, కన్సంప్షన్ ఆపేస్తారు, కానీ ఫుడ్ పాడవకుండా టాక్సిన్స్ పెరిగాయి. ఇది ఇక్కడ జరిగింది. అంటే అసలు నాన్ వెజ్ అంటే ఎప్పుడు తెచ్చుకొని అప్పటికప్పుడు వండుకొని తిన్నదే మంచిది డాక్టర్ గారు. నాన్ వెజ్ ఎక్కువగా టాక్సిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి అడల్టరేషన్ అనేది తక్కువ ఉంటుంది నాన్ వెజిటేరియన్ లో. వాళ్ళు అది ఒకటి బ్యాక్టీరియల్ కంటామినేషన్, 2 కలరింగ్ ఏజెంట్స్, 3 మనం ఒకటి కొంటే 2వ రకం కలిపేశారేమో అది తెలియదు మనకి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటి గురించి మనం ఆలోచించి తగు జాగ్రత్తలు ఎవరు ఇండివిజువల్ గా తీసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది అంటే
డయేరియా వస్తది. అంటే వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి. అదొక లక్షణమే కనిపిస్తదా? వెంటనే వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి? ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎట్లాగా? ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగితే కంపల్సరీ మెడికల్ అటెన్షన్కి వెళ్ళటమే మంచిది. ఆగటం అనేది ఏ రకమైన ఫుడ్ పాయిజన్ అయిందో తెలియదు. సో మనం ఎక్స్పెక్ట్ చేసి ప్రిడిక్ట్ చేసి తర్వాత చూద్దాం ఇవన్నీ కుదరని పని. ఎందుకంటే పాయిజన్ ఎక్కువగా పనిచేయడం స్టార్ట్ చేస్తే ఒక్కోసారి పెరాలసిస్ కూడా రావచ్చు, షాక్ రావచ్చు. సో అందుకని ఏంటంటే ఈ పాయిజన్ పనిచేసినప్పుడు షాక్ మెడికల్ అటెన్షన్ లో ఉంటే షాక్ కి తగ్గట్టుగా వాళ్ళ ముందు మందులు ఇవ్వటం, యాంటీబయాటిక్స్ ఇవ్వటం. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ ఏదైనా బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటే వాటి కౌంట్ అండ్ బాడీలో ఆ లోడ్ తగ్గిపోతే మనం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయడం అనేది ఫుడ్ పాయిజనింగ్ కనుక సస్పెక్ట్ చేస్తే సో ఏ మేరకు అయినా మైల్డ్, వెరీ మైల్డ్ బాడీ తట్టుకుంటుంది. కానీ కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా వస్తే తెలీదు. అది అలా నాకు ప్రమాదకరమైన ఉందా లేదా, నాకు సీరియస్ అవుతుందా లేదా, నాకు ఏ మేరకు అయింది, ఇవన్నీ వాళ్ళు ప్రిడిక్ట్ చేయడం అనేది మానవుడికి, సామాన్యులకి మామూలుగా కుదరదు. కాబట్టి మెడికల్ అటెన్షన్కి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్. ఇప్పుడంతా రైనీ సీజన్, మాన్సూన్. సో అంటే జనరల్ గా కూడా వేడివేడిగా బయట ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు, స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. సో కంటామినేషన్ ఇదే టైంలో జరుగుతుంది. ఎక్కువ బయట ఫుడ్ కూడా ఇదే టైంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అన్నప్పుడు జనరల్ గా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫస్ట్ నెంబర్ 1 జాగ్రత్త అంటే అవాయిడ్ చేయడం. దానికి మించి మనం కొన్ని కంట్రోల్ చేయలేం. సో అవాయిడ్ చేయడం అనేది ఫస్ట్ నెంబర్ 1. 2, యాక్చువల్గా అంటే కొన్ని మెటీరియల్స్ సేఫ్టీ చూసుకోవాలి. ఇప్పుడు బిగ్గర్ హయ్యర్ సెంటర్స్ వేర్ ఫాలోయింగ్ హైజీన్ అన్నప్పుడు ఆటోమేషన్ కొన్ని వాడుతుంటారు, అంటే హ్యాండ్ టచ్ చేయకుండా. అవే ఆటోమేటిక్గా తయారైనాక మనకి ప్యాకెట్లో వేసి వితౌట్ హ్యాండ్ టచ్ కొన్ని గ్లౌస్ వేసుకొని తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ టచ్ అవ్వకుండా మంచి సెంటర్ అలాంటి వాటితో అయితే బెటర్. మామూలుగా అయితే స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయితే వాళ్ళకి ఆ ప్రిపేర్ చేసే వాళ్ళకి హైజీన్ యొక్క ట్రైనింగ్ ఉండదు. ఇప్పుడు డాక్టర్లకి ఒక స్పెషల్ గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా రోజులు ట్రైనింగ్ ఇస్తారు, నర్సులకి, డాక్టర్లకి, పారామెడికల్స్ కి, అందరికీ. సో అలా తీసుకుంటేనే అది హ్యాండ్ హైజీన్, ఫుడ్ కంటామినేట్ అవ్వద్దు, పేషెంట్ వూండ్ కంటామినేట్ అవ్వద్దు, అలాంటివన్నీ వాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది అలాంటి ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు బేసిక్ గా సో కింద పడినా వాళ్ళు పట్టించుకోరు, పైన పడినా పట్టించుకోరు, వాళ్ళ హ్యాండ్ హైజీన్ పట్టించుకోరు, ఆ యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎట్లా కడగాలి అనే దాన్ని చేయరు. నిన్న మిగిలి ఉన్న దాంట్లో వాళ్ళు కడిగిన అంత ఇంకా అతుక్కొని ఉంది, అందులో బ్యాక్టీరియా గ్రో అవుతుంది అనుకోండి, ఎంతో కొంత ఫుడ్ మెటీరియల్ వాడిన వాటిలో ఉండిపోయి దానిలో మళ్ళీ కొత్త వేస్తే తొందరగా పెరిగిపోతాయి బ్యాక్టీరియా. సో తొందరగా కంటామినేట్ అవుతాయి. సింపుల్ ఎలా అంటే ఇప్పుడు కొన్ని మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాలు కాచుకుంటాం ఇంట్లో, అది రోజు వాడే మన గిన్నెల్లో పాలు పోస్తే వెంటనే ఇరిగిపోతాయి, కానీ అది కడిగి దానికి కారణం ఏంటి? సో ఈ ఫుడ్ మెటీరియల్స్ యొక్క మాయిటీస్, కొన్ని బ్యాక్టీరియాలు కొన్ని అందులో ఉండిపోయి ఎసిడిటీ పెరిగి పాలు నిరగొట్టేస్తాయి. సో అలాగా మనం కడిగిన దానికే అట్లా అవుతుందంటే ఎంతో కొంత మిగిలిపోయి అన్హైజీనిక్ గా ఉన్న ఫుడ్ మెటీరియల్ అక్కడ ఉన్న మెటీరియల్ వేస్తే అట్లా గ్రోత్ తొందరగా అందుకుంటుంది. సో ఇలాంటివన్నీ జరగకుండా అంటే చాలా ట్రీట్మెంట్స్, చాలా గైడ్ లైన్స్ ఉంటాయి, కానీ అవన్నీ ఎవరు ఫాలో. అంటే హాట్ వాటర్ ట్రీట్ చేయాలి, ఇట్లా వాటిని కడగాలి, హ్యాండ్ హైజీన్ అంటే ఫుడ్ హ్యాండ్లర్స్ వాటందరికీ వ్యాక్సినేషన్ వేయాలి, వాటి గోల్డ్ తీయాలి, ముట్టుకోకముందు చేతులు కడుక్కోవాలి సోప్ తోటి, తర్వాత వాళ్ళు మధ్యలో తల కవర్ చేసుకోవాలి, వాటి బాడీని ముట్టుకోకూడదు. ఇవన్నీ చాలా రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ట్రైనింగ్స్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇస్తారు. అవన్నీ ఎవరు ఫాలో అవుతారు? స్ట్రీట్ సైడ్ ఎవరు ఫాలో? అవును. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి కొన్ని చూస్తాం, ఇప్పుడు స్ట్రీట్ సైడ్ స్టవ్ పక్కన చాలా ఆయిల్ పడి ఉంటుంది, చాలా జిడ్డు అన్ని ఫుడ్ మెటీరియల్ పడి ఉంటుంది, దాని నిండా పెరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి క్యాచ్ అవుతాయి. సో అవన్నీ ఎట్లా చేస్తున్నారు? ఇవన్నీ ఏంటంటే మనం కన్స్యూమర్ దగ్గర ఆ ప్రెషర్ లేనిది, ఆ కన్స్యూమర్ దగ్గర ఆ రిక్వైర్మెంట్ వాళ్ళ మెయింటైన్ చేస్తారు, మీకు కొనమని అట్లా అన్నది వాళ్ళు కూడా మారు. సో వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు కంటికి చూడడానికి అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ కంటికి కనబడినవి అందులో పెరుగుతూ ఉంటాయి. సో వాటి అన్నింటినీ చూసుకొని కన్సిడర్ చేస్తూ మంచి హైజీన్ సెంటర్ లో కన్జ్యూమ్ చేయాలి. బెస్ట్ ఈజ్ అవాయిడెన్స్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, మనం ఏం తీసుకుంటున్నామో అనే దాని మీద అవేర్నెస్ ఉండాలి, మనకి అప్రమత్తంగా ఉండాలి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి.
వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి అంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోతుందిలే టాబ్లెట్స్ తోనే అని అనుకోకూడదు. సో ముందు ముందు ప్రమాదం రాకుండా ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. నిల్వ ఉంచిన ఫుడ్స్ తీసుకోకూడదు. రకరకాల పండగలు అనేవి ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్ అనేది వస్తూ ఉంది. దావతులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.